హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి పఫ్ స్లీవ్స్ అండి. పఫ్ స్లీవ్స్ అంటే షార్ట్ అలా 3/4 అలా పెట్టుకుంటారు కదా. ఇది కింద కూడా కుచ్చు వస్తుంది, పైన కూడా పఫ్ లాగా వస్తుంది. బాగుంటుందండి. 3/4 స్లీవ్సే. దీనికోసం నేను 11 ఇంచెస్ అయితే తీసుకున్నాను. పొడవు వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు దానిలో హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. మీకు ఎంత హ్యాండ్ లూజ్ ఉంటే అంత హ్యాండ్ లూజ్ తీసుకుని 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. నేను ఈ పెట్టాను కదండి, ఈ అంటే ఎక్స్ట్రా మార్కింగ్. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం ఎక్స్ట్రా వదిలిపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు పైన పొడవు దగ్గర నుంచి 2.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం మనం, అంటే పైన పఫ్ కోసం. అక్కడ నుంచి 3 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం కుచ్చు పెట్టుకుంటాం కదా, దానికోసం 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. ఇలా లూజ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసిన దాన్ని 2 హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. నేను 2 హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. ఒక హ్యాండ్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఖర్చు దగ్గర కట్ ఇచ్చేసుకుందాము. ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేసాం కదా, అక్కడ ఒక కట్ అయితే ఇచ్చుకోవాలి. సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని తిరగేసిన వైపు ముందైతే ఇదంతా జాయింట్ చేసేసుకోవాలి. చుట్టూతా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. చాలా ఈజీగానే ఉంటుందండి పఫ్ స్లీవ్స్. మనం నీట్ ఫినిషింగ్ ఇచ్చినట్లయితే బ్లౌజ్కి ఎక్కువ కాస్ట్ కూడా తీసుకోవచ్చు. నార్మల్ హ్యాండ్స్ కంటే కూడా పఫ్ స్లీవ్స్కి ఒక 50 ఎక్స్ట్రా ఛార్జ్ చేయండి. నార్మల్ స్లీవ్స్ బ్లౌజ్ కంటే కూడా ఒక 50 ఎక్స్ట్రానే తీసుకోండి. మంచిగా ఇంకా నీట్ ఫినిషింగ్ ఇచ్చారనుకో, మీరు ఒక 70 దాకా కూడా తీసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేస్తున్నానండి నేను. సేమ్ ఇలాగే నీట్గా కట్ చేసేసుకోండి. టైలరింగ్స్లో టిప్స్ అంటే, టైలరింగ్స్ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. 1 అవర్కి ఒకసారి 1 గ్లాసు అలా, 1/2 గ్లాసు అలా తాగుతూ ఉండండి. అప్పుడు హెల్త్ పరంగా మనకు చాలా బాగుంటుంది. ఇక్కడ చూసాం కదా, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం చిన్న చిన్నగా కుచ్చు అయితే పెట్టుకోవాలి. కింద కుచ్చు అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ కట్టించుకున్నాం కదండి, ఆ కట్టు దగ్గర నుంచి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, కుచ్చు అయితే పెట్టేసామండి. ఇప్పుడైతే కింద ఇంకో పీస్ తీసుకుని 2 ఇంచెస్తో, ఇప్పుడు ఇది 4 ఇంచెస్ కదా తీసుకుంది, మనం కుట్టేసరికి మనం 1.5 1.25 ఇంచుల అలా వెడల్పు వస్తుంది. ఈ స్ట్రిప్పు 2 మడతల మీద వేసి అతికించుకోవాలి. దానికి అంటే కుట్టు వేసేయాలి. కుట్టు వేసేసి దాన్ని అయితే మడిచి లోపలికి మడిచి కుట్టుకోవాలి. ఇలా మడుచుకొని పైన అయితే ఒక స్టిచ్ వేయండి. అంతేనండి, చాలా ఈజీగా ఉండే పఫ్ స్లీవ్స్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా. కిందన కూడా ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత అందమైన, ఈజీగా సులభంగా కట్ చేసుకుని కుట్టుకునేలాగా ఉందండి వీడియో అయితే. వీడియో ఏమైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో.